ఒకటి. రెండవది ఈరోజు బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, నా కొడుకు ఎటువంటి తప్పు చెయ్యలేదు. నిజమే అనుకుందాం, తప్పు చెయ్యలేదు అనుకుందాం, విచారణకు రండి, విచారించనివ్వండి. ఒక కేసు నమోదైనప్పుడు మనం ప్రాథమికంగా చేయాల్సినది ఏంటి, ఏది నిజము ఏది అబద్ధం అనేది ఫస్ట్ విచారించాలి కదా. మీ కుటుంబాల మధ్యలోనే విషయం లేదు, పోలీస్ స్టేషన్కి వచ్చింది, కేసు వరకు ఫైల్ అయింది, అది ఒక మైనర్ బాలిక విషయము అనేది రేపు మైనర్లకే న్యాయం చేయలేని ప్రభుత్వము మహిళలకి ఏ రకంగా న్యాయం చేస్తుంది? ఒక మైనర్ బాలిక విషయంలో కేంద్ర సహాయ మంత్రి కొడుకు అయితే దొరకకుండా పోతాడా అని మాట్లాడతారు. రేపు రాష్ట్రం గురించి దేశం మొత్తం చర్చిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే తప్పు ఒప్పులు మావి కరెక్టా మావి తప్ప సెకండరీ. అసలు ఫస్ట్ విచారణకి ఎందుకు దొరకట్లేదు, దానికి ఎవరు సహకరిస్తారు, ఎందుకు పోలీస్ వ్యవస్థ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఒక మైనర్ బాలిక వచ్చి కేసు పెట్టినప్పుడు ఇమీడియట్ స్పందన ఏంటి? ఇవి కూడా మైనర్ కాదు మేజర్ అనే చర్చ నడుస్తా ఉంది కోర్టులో కూడా వాదనలు. ఇప్పుడు వాదనలు వీళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు, వాళ్ళు ఒక రకమైన కేసు పెట్టారు. ఈ రెండు దాంట్లో వచ్చింది ఏంటంటే పర్సన్ దొరకకపోవడం, బండి సంజయ్ గారి కొడుకు కనబడకుండా పోవడం. అసలు కనబడకుండా పోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీకు నిజంగానే తన మైనర్ కాదు మేజర్ అన్నప్పుడు సాక్ష్యాధారాలతో సహా న్యాయము చట్టాలు ఉన్నాయి, తేలుస్తుంది. కాబట్టి నేనేమంటే చెప్తా ఉన్నాడు, ఇక్కడ కావాల్సుకున్న హనీ ట్రాప్ జరుగుతా ఉంది, నేను ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాను, సో ఇదంతా హనీ ట్రాప్ కిందగా చూడాల్సి వస్తుంది అంటూ తను కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు మనమేం ఎవ్వరమేం లోకమంతా గుడ్డిపోలేదు కదండి, అనేక వీడియోలు చూస్తున్నాము ఏ రకంగా ఉంది ప్రవర్తన, ఇంకొకటి అమ్మాయి సంభాషణలు అవన్నీ చూస్తున్నాం. సరే అది హనీ ట్రాపా లేకపోతే మైనర్ బాలిక, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణకు వచ్చి మరి ఆ విషయాలే మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు తప్పించుకుంటున్నారు? నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఈరోజు బండి సంజయ్ గారు బాధపడుతూనే, సరే బాధపడుతునో మా కుటుంబంలో మా ఆవిడ బాధపడుతుందో, మేము ఆ రకంగా కాదు, లేదు సమాజానికి నేను ప్రజలకు టైం ఇచ్చినా మా కొడుకు తప్పు చేయలేదు అని మాట్లాడతారు. తప్పు చేయనప్పుడు ధైర్యంగా తీసుకొచ్చి ముందుంచి విచారణకు సహకరించాలి.